వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ల సవాల్. అవును, ఇదేదో సినిమా టైటిల్ కాదు. రానున్న రోజుల్లో ఏపీలో ఎదురు కానున్న రాజకీయ పరిస్థితులు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా రాష్ట్ర పీసీసీ చీఫ్గా షర్మిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఢిల్లీ పెద్దల ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? దీనిపైనే ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చ. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అయితే లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎలక్షన్లు జరగనున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ వేడి మరింతగా రగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు. ఈ క్రమంలోనే ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పు పేరుతో అభ్యర్థుల్ని ప్రకటిస్తూ పోతోంది అధికార వైసీపీ. త్వరలోనే తొలి విడత జాబితాలో ఉండే క్యాండిడేట్లను ప్రకటించేసేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ జనసేన పార్టీ అధినేతలు. ఇటీవలే ఇరువురు నేతలు సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఖరారుపైనే సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు. అయితే గత 2 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇటీవలే తెలంగాణలో వచ్చిన ఫలితాలు ఏపీ కాంగ్రెస్ నేతల్లోనూ ఉత్సాహం నింపాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి హస్తం పార్టీలో కొద్ది రోజుల క్రితమే చేరిన వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను నియమించింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ గతంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైసీపీ ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో హస్తం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ నేతలుగా ఉన్న వాళ్లు చాలా మంది ఫ్యాన్ కిందకు చేరిపోయారు. ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ సైతం గంపగుత్తగా జగన్ వెంట నడిచింది. దీంతో వరుసగా 2 ఎన్నికల్లో రాష్ట్రంలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితికి కాంగ్రెస్ వచ్చింది. ఏపీలో హస్తం పార్టీ ఉనికే కరువవుతున్న వేళ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించి ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్ కు అనుకూలంగా మద్దతుగా మారారు వైఎస్ షర్మిల. దీంతో ఢిల్లీ పెద్దలు వ్యూహాత్మకంగా ఎన్నికల వేళ పావులు కదిపారు. తెలంగాణ ఎన్నికల సమయంలో షర్మిల మద్దతు ఉపయోగించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో ఆమెను రంగంలోకి దింపింది. ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిలను నియమించడం ద్వారా గతంలో వైసీపీకి దూరమైన సామాజిక వర్గాలు మళ్లీ పార్టీకి దగ్గరవుతాయని ఢిల్లీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో తటస్థంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఇప్పటి వరకు జగన్ కు జై కొట్టారు. అలాంటిది స్వయంగా ఆయన సోదరి షర్మిలను రంగంలోకి దింపడం ద్వారా ఆయా వర్గాల ఓట్లలో భారీగా చీలిక ఏర్పడి తమకు కొన్ని సీట్లైనా దక్కుతాయన్నది హస్తం పార్టీ ఆలోచనగా కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అలా పార్టీ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానిగా సీటు సంగతి పక్కన పెట్టండి, ఓటేసిన లేడు. ఎందుకు వేయట్లేదు? కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఒక కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వ్యక్తికో వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ, వీరి తాలూకు ఆలోచనల్ని, నమ్మకాలని, భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ ఆ జెండా కనబడకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన. అలాగే కనబడట్లేదు. అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం, మాకేం సంబంధం అంటున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహం వర్కౌట్ అవుతుందా? జగన్ కు వైఎస్ షర్మిల రూపంలో ఝలక్ తప్పదా? దీనిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.